ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాక్షసుల్లో కూడా మహాశివుని భక్తులు అసలు కోకొల్లలు కదండి, పరమ భక్తులు ఉన్నారు. అలాంటి వారిది ఏదైనా ఒక కథ చెప్తారండి? ప్రఖ్యాతమైన భక్తులు రావణాసురుడు, అంతే కదా, గజాసురుడు, తర్వాత భస్మాసురుడు, ఎంతమందో. బాణాసురుడి కథ చెప్పుకోవచ్చు. బాణాసురుడు, బాణుడు. ఈ బాణుడు ఎవరంటే బలిచక్రవర్తి కుమారుడు. బలి ఎవరు? ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుడు ఎవరు? హిరణ్యకశిపుడి కుమారుడు. రాక్షసుడైన హిరణ్యకశిపుడికి అది కూడా పుట్టుకతోటే విష్ణుద్వేషంతో పుట్టాడు వాళ్ళు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు ఆ విష్ణు ద్వారపాలకులైనటువంటి వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయుల యొక్క అవతారాలు. వాళ్ళ యొక్క శాపం వల్ల జన్మించిన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఇక్కడ జన్మించారు. సనక సనందనాథులతో శాపం పొంది 3 జన్మలు విష్ణుద్వేషులుగా జన్మించి మళ్ళీ వైకుంఠం చేరుకోవటం. స్వామి సేవకి ఎక్కువ కాలం దూరంగా ఉండలేము, 3 జన్మలతో ముగించుకుంటామంటే ఈ అవకాశాన్ని తీసుకున్నారు. మొట్టమొదట హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. హిరణ్యాక్షుడు భూమిని చేస్తే, అంటే భూమిని పాతాళంలోకి సముద్రంలోకి తొక్కేస్తే, భూమిని రక్షించడానికి ఆదివరాహ స్వరూపంలో విష్ణువు స్వయంగా వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు. ఇంకా హరిద్వేషాన్ని పెంచుకున్న హిరణ్యకశిపుడు విపరీత వరాలతోటి విష్ణు ద్వేషంతో ఉన్నాడు. ఆయన కుమారుడు ప్రహ్లాదుడు. భగవంతుడు ఈ జయ విజయంలో ఒకడైనటువంటి హిరణ్యకశిపుని యొక్క కడుపున పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుడిని పుట్టించాడు. అతని కోరిక మేరకి ఈ హిరణ్యకశిపుడు ఎలాంటి వరాలు, అమోఘ వరాలు అడిగాడు కదా. ఇంట్లో కాదు, బయట కాదు, మనిషి కాదు, జంతువు కాదు అని అతను అడిగిన విపరీత వరాలకి సరైన స్వరూపంలో నరసింహావతారంలో సగం మానవ శరీరం, సగం సింహపు శరీరంతో సంహరించాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కుమారుడు బలి. బలి వైష్ణవ ద్వేషి కాదు, విష్ణుద్వేషి కాదు. కానీ దేవతల పట్ల ద్వేషం అసురులకి సహజంగా ఉండేది. రాక్షసులకి జాతి వైరం ఉంది వాళ్ళకి. దాయాది వైరంతో వైరం అనడానికి కూడా వీల్లేదు. ఆయన దారిని ఆయన దానాలు చేసుకున్నాడు, ధర్మాలు చేసుకున్నాడు, యజ్ఞాలు చేశాడు. యజ్ఞాలు పెరిగిన కొందికి ఆయనకి దేవేంద్ర పదవి వస్తుంది. యుద్ధాలు చేశాడు కొంత. బలి ప్రత్యేకమైన తత్వం కలిగిన వాడు. సరే, బలిని అణచడానికి, అతన్ని ఆపడానికి, అతను చేసే యజ్ఞాలకి అడ్డం పడ్డానికి భగవంతుడు మళ్ళీ వామనావతారం ఎత్తి బలిని కూడా ఏం చేశాడు? సంహరించల, నేలకి తొక్కాడు. ఒక అడుగుతో కిందకి పంపించాడు. అప్పుడు బలికి మాట ఇచ్చాడు, నీ కుటుంబంలో ఎవరిని సంహరించనని. బలికి ప్రహ్లాదుడికి కూడా తన మనవణ్ణి రక్షించమని ప్రహ్లాదుడు వేడుకున్నాడు స్వామిని. అప్పుడు భగవంతుడిని ప్రహ్లాదుడు వేడుకున్నాడు. ప్రహ్లాదుడు అంటే పరమప్రీతి ఆయనకి. అందుకని బలిని సంహరించల. వాళ్ళకి ఇచ్చిన మాటతో ఆ కుటుంబంలో ఎవరిని సంహరించే పని ఆయన చేయలే. ఇప్పుడు తర్వాత ఎప్పుడు జరగల. ఈ బలి చక్రవర్తి యొక్క కుమారుడు బాణాసురుడు. ఇతనికి వైష్ణవ ద్వేషం ఉంది. తన తండ్రిని పాతాళానికి తొక్కేశాడన్న కోపంతో వైష్ణవ ద్వేషిగా ఉండి పెద్ద ప్రయత్నం ఏం చేయలే. కానీ శివభక్తుడుగా ఉన్నాడు. అతను ఎంత తపస్సు చేశాడో ఆయన. శివారాధనతోటి 1000 చేతులు సంపాదించుకున్నాడు బలి. అది బాణుడు. బాణాసురుడు 1000 చేతులతోటి ఉంటాడు. అంటే అంత పరమ భక్తుడండి శివుడికి. అంత భక్తుడు. 1000 కొద్ది హస్తాలు, అంటే అవన్నీ మోసుకుని తిరగదు. ఈ హస్తాలు ఖండితే మళ్ళీ పుడతాయి. అట్లా 1000 సార్లు రాగలిగే బాహువులతోటి ఆయన చరితార్థుడయ్యాడనమాట. అయితే ఈ పరమేశ్వరుణ్ణి ప్రార్థనా క్రమంలో ఆయన్ని తను నివసిస్తున్నటువంటి పరమేశ్వరుడు భక్త సులభుడు. అడిగితే ఆత్మలింగం ఇచ్చేస్తాడు, అడిగితే వెళ్ళి పొట్టలో కూర్చుంటాడు. అలా చేశాడు. ఎన్నిసార్లు చేశాడు. ఈ బాణుడు ఏమడిగాడంటే, నా శోణపురానికి నువ్వు కాపలా ఉండమని అడిగాడు. తన నగరానికి కావలి కాయమని పరమేశ్వరుని ఒప్పించుకున్నాడు. ఆయన తన గణాలతో వచ్చి శోణపురానికి కాపలా కాశాడు. శివుడు అక్కడ ఉండేవాడు ఆయన. ఆ శోణపురం, ఆ నగరం పేరు శోణితపురం అంటారు. శోణపురం అంటే ఏమిటో దాని ప్రత్యేకత? అంటే తనని ఎవరు ఏం చేయకూడదు. ఇంకా ఈయన కాపలా ఉంటే ఎవరు రాలేరు. పరమేశ్వరుడి కాపలా ఉంటే తన జోలికి ఎవరు వస్తారు? అట్లా పెట్టుకున్నాడు. పెట్టుకుని రోజు స్వామిని ప్రతిరోజు దర్శనం చేసుకునేవాడు. ఆ బాహువుల తీట ఏమన్నాడు, ప్రభు ఇన్ని చేతులు సంపాదించాను నీ భక్తితోటి, నీ కృపతోటి నీ చేతులు సంపాదించాను.
ఈ చేతుల తీట తీరేలాగా యుద్ధం చేసేందుకు ఎవరైనా కావాలి నాకని అడిగాడు. పరమేశ్వరుడి కోపం వచ్చింది. కోపం వచ్చి నీ ధ్వజం రాలి నేల పడిన రోజున నీ చేతుల తీట తీర్చేవాడు కనపడతాడు నీకు. వరగర్వంతో కదా మీకు ఈ మాటలు? ఈ బాహువులతోటి భగవంతుడిని అర్చించేందుకు వాడాలి వాటిని. ఆయన తాండవం చేస్తుంటే 1000 చేతులతోటి మృదంగం వాయించేవాట. నీకు చరితార్థముడు అయిపోయావు, చాలలేదు నీకు. నాకేంటో చేతులు చాలా గొప్పవి, నా బాహుబలము, ఈ బలాన్ని ప్రదర్శించడానికి ఒక వ్యక్తి కావాలని అడుగుతావు. పొగరు కాకపోతే ఏదైనా ఉందా ఇంకొకటి? నీ తీట తీరే రోజు వస్తుంది, నీ ధ్వజం రాలి నేల మీద పడుతుంది. అప్పుడు నీ చేతుల సంగతి చూసేవాడు వస్తాడు. ధ్వజం అంటే రమ్మగారు? ధ్వజం అంటే ఇది పతాకం, జెండా. వాకిట్లో ఇప్పుడు రాజ్యాలకి వాటికి ధ్వజం పెడతారుగా, అది రాలి పడిపోతుంది దాని అంతట అదే. అది ఎప్పుడు పడిందో అప్పుడు ఉంది నీ సంగతి. హాయిగా ఉండేవాడు. ఈయనకి ఉషా కుమారిని అద్భుత సౌందర్య రాసేన ఒక కుమార్తె ఉంది. ఈ ఉష చక్కటి అందగతే వచ్చి శివపార్వతుల్ని సేవించేది. అయితే ఒకనాటి రాత్రి ఆమెకి కల్లో ఎవరో కనిపించారు. ఎంత అందగాడో! ఆయన తను కలిసి విహరించినట్టు కలొచ్చి ఈ ఉష ఏం చేసింది, తన చేలికెత్తైన చిత్రలేఖకి చెప్పింది. ఎంత సౌందర్య రాశిగా ఉన్నాడంటే ఆయన, ఎంతో బాగున్నాడు, నేను అతనితోటి కలిసి ఉన్నాను, అతను కావాలి నాకు. ఎట్లా అంటే ఈ చిత్రలేఖ ఏం చేసింది, మొత్తం భూమండలంలో ఉన్న అందగాళ్ళందరి చిత్రపటాలు గీసి, కృష్ణుడి పటం చూడగానే ఇలాగే ఉన్నాడు కానీ ఈయన కాదండి. రాయిగా రాయిగా కృష్ణుడి మనవడైన అనిరుద్ధుని పటాన్ని చూసి ఇతనే నా కల్లో కనిపించిందని చెప్పింది. చిత్రలేఖ అంది, ఇతనే అయితే మనకు బాధే ఉంది, వెళ్ళి చల్లగా తీసుకొచ్చేస్తా. రాక్షసమాయితోటి చిత్రలేఖ వెళ్ళి అనిరుద్ధుడిని తీసుకొచ్చి ఉషాదేవి మందిరంలో ప్రవేశపెట్టేసింది. రాత్రికి రాత్రి అనిరుద్ధుడు మాయమైపోయాడు. అనిరుద్ధుడు ఎవరు? అనిరుద్ధుడు ప్రద్యుమ్నుని కుమారుడు. ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవి యొక్క కుమారుడు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు. ప్రద్యుమ్నుని కొడుకు అనిరుద్ధుడు, కృష్ణుడికి మనవడు. కుర్రాడు కనపడలేదు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే రాత్రి లోపల పడుకున్నాడు, తెల్లవారేసరికి కనిపించలేదు. రాత్రికి రాత్రి మాయమయ్యాడంటే రాక్షసమాయ అయి ఉండొచ్చని వాళ్ళు అనుమానపడ్డారు. కుర్రాడి కోసం వెతుక్కుంటున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఎలా వెళ్ళాడు, రథం మీద వెళ్ళాడంటే బయటకు వచ్చిన దాఖలాలు లేవు. లోపల ఉన్నవాడు, అంతఃపురంలో ఉన్నవాడు అంతఃపురంలో నుంచి మాయమైపోయాడు. ఈ ఉషాకన్య దగ్గరికి చేరిన అనిరుద్ధుడు ఆమెను వలిచాడు. ఆమెతో హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. రోజులు గడిచినాయి. మరి ఒక ఆడపిల్ల మగపిల్లవాడు ఉంటే క్రమంగా దౌహృద లక్షణాలు వచ్చేస్తాయి అమ్మాయిలకి, సహజం కదా. ఈ లోపల ఎక్కడ ఉన్నాడు అనిరుద్ధుడు అనేది వీళ్ళంతా ప్రయత్నం చేసుకుని చివరికి ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్నారు నారదుడి ద్వారా. తమ పిల్లవాడి కోసం వచ్చారు. ఈ లోపల ఏమైంది, బాణాసురుడికి తెలిసిపోయింది తన నగరంలో అంతఃపురంలో ఉషతో పాటు ఒక కుర్రాడు ఉన్నాడు. అతనెవడు? కృష్ణుని మనవడైన అనిరుద్ధుడు. అనిరుద్ధుడిని బందిఖానాలో పెట్టారు. వాళ్ళు వచ్చారు యుద్ధానికి. మా కుర్రాడిని మాకు అప్పచెప్పు. కట్ట వల్ల కాదన్నాడు వీడు. అనగానే యుద్ధం స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ కాపలా ఉన్నది ఎవరు? శివగణం ఆయన ఉన్నారా? మరి ఇక్కడికి ఎవరైనా యుద్ధానికి వస్తే ఎవరు యుద్ధం చేస్తారు? ఆయనే కదా. కదా. ఇక శివుడు ఆయన నందినెక్కి మహావృషభాన్ని ఎక్కి ఆయన గణాలని ఎంతమంది ఉన్నారు? నంది, భృంగి, శృంగి, రిటి, వీళ్ళు కాకుండా కార్తికేయుడు ఆయన ఉన్నాడు మయూర ధ్వజంతో, మయూరం మీద ఎక్కి. అక్కడ ఉన్న గుంపంతా యుద్ధం చేస్తారా? అందరూ యాదవులు, కృష్ణుడు పరమాత్మతో వచ్చినటువంటి వాళ్ళు, ఆయన కుమారులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, సాత్యకి తమ్ముడు, సమస్తమైన వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు వేరే లెవెల్లో యుద్ధం చేసుకున్నారు బ్రహ్మాండంగా. ఈ యుద్ధంలో ఎప్పుడైతే ఈ ప్రద్యుమ్నుడు, ఈ అనిరుద్ధుడు వీళ్ళ దగ్గరికి చేరాడో, అనిరుద్ధుడిని బందిఖానాలో పెట్టిన రోజునే ధ్వజం విరిగి పడింది. ఇక కావలసిన వాడు రానే వస్తున్నాడని తెలుసుకున్నాడు అతను. అది ఇప్పుడు వీళ్ళల్లో తనతో యుద్ధం చేసి తన చేతుల తీట తీర్చేది ఎవరా అనుకున్నాడు. ఈయనయ్యాడు. అయితే కృష్ణుడు పరమేశ్వరుడు ఇద్దరు యుద్ధానికి పూనుకున్నారు. మరి అక్కడ జరుగుతోంది అది. ఆయన కాపలా ఉన్నాడు, ఇక తప్పదు. యుద్ధం చేయక ఆయన పరమేశ్వరుడికి తప్పనే తప్పదు. ఆయన బాణాలు ఆయన వేశాడు, ఈయన బాణాలు ఈయన వేశాడు. పరమేశ్వరుడు పాశుపతాస్త్రం వేసి కృష్ణుడు నారాయణాస్త్రం వేశాడు. అయితే ఏమైందట, శైవ జ్వరం అని ఒక జ్వరం, శైవ జ్వరాన్ని ప్రయోగించారు శివుడు. వాళ్ళు వచ్చి కృష్ణుడి మీద పడితే ఆయన వైష్ణవ జ్వరాన్ని పంపించాడు. పంపిస్తే కృష్ణుడు శివుడు ఇద్దరు ఎవరి దారిన వాళ్లే ఉన్నారు. ఆ జ్వరము ఈ జ్వరము కొట్టుకుని శైవ జ్వరాన్ని వైష్ణవ జ్వరం అనిచేసింది.
ఆ యుద్ధంలో అలా జరిగింది. జరిగేసరికల్లా ఏమైంది, ఇప్పుడు పరమేశ్వరుడు దిగుతాడు, ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం మళ్ళీ వస్తుంది. అప్పుడు జృంభనాస్త్రం అని ఒక అస్త్రం ఆవలింతలు తెప్పిస్తుంది, నిద్ర ఒక రకమైన పరవశం కలుగుతుంది, కునుకొస్తుంది అనమాట. ఆ అస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. పరమేశ్వరుడు తాత్కాలికంగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. పరమేశ్వరుడు పడుకుంటే ఇంకేముంది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, చిన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు ఈ యాదవుల దాడికి తట్టుకోలేక. పైగా అసలు ఆయన కూర్చున్నాడు, ఆయనకు కొనుక్కుని పెద్దగా నిద్రగా పడుకుని ఇదైపోలే, కళ్ళు మూతలు పడ్డాయి. అంతే బాణుడు దిగాడు కృష్ణుడికి మీదకి. దిగితే ఆయన ఎందుకు ఊరుకుంటాడు, చక్రాయుధంతో చేతులని తరిగి అవతల బారేశాడు. ఆ 2 చేతులు మిగిలినాయి. 998 చేతులు తరిగేశాడు. అప్పుడు పరమేశ్వరుడికి మెలకు వచ్చింది. తన రక్షణలో ఉన్న బాణుణ్ణి కాపాడడం తన కర్తవ్యంగా భావించి ఆయన కృష్ణుడిని ఆపాడు. కృష్ణ పరమాత్మని ఆపి, నీ భక్తుడైన ప్రహ్లాదుని మనవడు, బలిచక్రవర్తి యొక్క కుమారుడు, వీడు అవజ్ఞగా ప్రవర్తించిన మాట నిజమే. నీకు మీ మనవడిని నువ్వు తీసుకెళ్ళచ్చు, పౌత్రుడిని నువ్వు తీసుకెళ్ళచ్చు, పౌత్రుడికి కన్యారత్నాన్ని కూడా ఇతను ఇస్తాడు. వదిలిపెట్టేయమంటే సంహరించకుండా వదిలిపెట్టాడు. పైగా బలికి ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, మీ వంశంలో వాళ్ళు ఎవరిని నేను చంపను, ఇతన్ని చంపే ఉద్దేశం లేదు నాకు, ఈ చేతులున్నాయన్న గర్వంతో కదా ఇంత ప్రయత్నం. ఆ తర్వాత ఏం చేశారు, యాదవులు అందరూ కూర్చుని ఉషాకన్యకి అనిరుద్ధుడికి వివాహం జరిపించి ఆ అమ్మాయిని తమతో పాటు తీసుకెళ్ళారు. బాణాసురుడు తగ్గిపోయాడు. 1000 చేతులు సంపాదించుకున్న మహాభక్తుడు చివరికి రెండో కొన్ని కథల్లో 4 అని కూడా చెప్తారు. మహాభారతంలోనూ కనపడుతుంది, భాగవతంలో కూడా కనిపిస్తుంది కథ, అక్కడ కూడా కనిపిస్తుంది. ఈ ఉషా అనిరుద్ధుల వివాహ గాథ చాలా విశేషంగా ఉంటుంది. ఉషా పరిణయం అనే పేరుతోటి నాటకంగా కూడా దీన్ని చాలా చోట్ల ప్రదర్శించబడుతుంది. అవునండి, ఉషా పరిణయం మహా బాగుంటుంది. ఈ ఉషా పరిణయంలో ఏంటి, పరమేశ్వరుడు వాకిట్లో ఉండటం, అది విశేషం. అదే కదా, ఇలా చేసినటువంటి రాక్షసుడు ఇంకొకడు లేడు, ఇంకొకళ్ళు ఎవరు లేరు, బాణాసురుడే. మన అన్నమాచార్య కీర్తనలో రాస్తారు అన్నమాచార్యులు వారు, చెండిన బాణుని చేతులతో నీ ప్రతాపము ప్రపంచమంతా నిండిపోయింది తండ్రి. బాణుడు 998 చేతులు తెగనరికి పారేశాడు ఆయన, ఎవరు చేయలేకపోయారు, అంతా ఆయన వల్లే అయింది. కృష్ణ పరమాత్మ విష్ణువు మీదే కదా పాటలు, అన్నమాచార్య కీర్తనలని బాగుంటుంది. నిండెను జగములు నీ ప్రతాపము చెండిన బాణుని చేతులతో. బాణాసురుడి చేతులు అట్లా తెగ్గొట్టాడనమాట, అంత శౌర్యము పరాక్రమము చూపించాడు ఆ సమయంలో ఆయన. ఈ బాణాసురుడి కథ కూడా మనకి విచిత్రంగా కనపడుతుంది. నీ చూడు, భగవంతుడు నీకు ఒక అవకాశం ఇస్తే లాగేసుకోవాలని చూస్తారు. ఆయన నీకు 1000 చేతులు ఇచ్చాడు, 1000 చేతులతో నువ్వు మృదంగం వాయించి ఆయన నాట్యం చేస్తుంటే నువ్వు పరవశించిపోయి 1000 చేతులతోటి నమస్కారం చేసుకునే అవకాశం ఉంటే వీటికి ఇవి బాహువుల తీట తీరాలి, యుద్ధం చేసేందుకు, లేకపోతే నువ్వేరా మోక్షం వైపు ఆలోచించారు చూడండి, ఆలోచించారు. అవకాశం దొరికితే మనం వేలు చూపిస్తే మండమింగేద్దాం అనుకుంటారు. కరెక్ట్ చెప్పారు, అంతే కదా, అదే కదా జరిగింది. అంతే తప్ప ఇక ఎప్పటికీ నీ సాయుధ్యం కావాలి, సాయుధ్య ముక్తివు, నేను నీతోటే ఉండాలని కోరుకోవట్లా. అదే కదా రాక్షస గణం, అదే రాక్షస గుణమే, అలాంటి గుణమే అంతా. అంతే. కార్తీక మాసంలో ఈ కథ కూడా చెప్పుకున్నాం మనం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.